శోభితా ధూళిపాల ఈ పేరుకి పరిచయం అవసరం లేదు అని అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. కేవలం ఒక హీరోయిన్ గానో, ఒక నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ మోడల్‌గా కానో కాకుండా, ముఖ్యంగా చెప్పుకోవాలి అంటే భారతదేశ చలనచిత్ర సీమ రంగంలోనే గర్వించదగ్గ మహా గొప్ప కథానాయకుడు అయిన అక్కినేని నాగేశ్వరరావు గారి మనవడిని పెళ్లి చేసుకొని, అతడి భార్యగా నాగేశ్వరరావు గారికి మనవరాలుగా, అక్కినేని వారి ఇంటి కోడలిగా ఒక గొప్ప స్థానాన్ని దక్కించుకుంది ఆ కుటుంబంలో. అలా అంత పెద్ద కుటుంబానికి కోడలిగా వెళ్ళిన శోభితా ధూళిపాడకి సంబంధించిన విషయాలు ఎప్పుడైతే అక్కినేని నాగచైతన్యాన్ని పెళ్లి చేసుకుందో ఆ తర్వాత ఆసక్తికరంగా ఎన్నో వెలుగులోకి వస్తూ ఉన్నాయి. నిజం చెప్పాలంటే శోభితా ధూళిపాడ ఓ మోడల్‌గా, ఓ యాక్ట్రెస్‌గా మనందరికీ సుపరిచితురాలే అయినప్పటికీ అక్కినేని వారి కుటుంబంతో ఆ ఇంటికి కోడలిగా వెళ్ళిన తర్వాత ఎన్నో విషయాలు ఇంకా లైమ్‌లైట్‌లో అందరి చూపు ఈవిడ పైనే. ఇక అందరి చూపు ఈవిడ మీదే సోషల్ మీడియాలో చూసినా, ఎక్కడ చూసినా అని చెప్పాలి. మరి ఇలాంటి నేపథ్యంలోనే పెళ్లి తర్వాత కూడా శోభితా ధూళిపాడకి సంబంధించిన ఎన్నో రకరకాల విషయాలు నెట్టింట్లో ఆసక్తికరంగా వెలుగులోకి రావడం. ముఖ్యంగా చెప్పుకోవాలి అంటే ఏదైనా సినిమా ఫంక్షన్‌లోనో, ఫ్యామిలీ గ్యాదరింగ్స్‌లోనో నాగచైతన్యతో ఆవిడ కలిసి కనబడుతున్న తీరు, కట్టు, బొట్టు, ముఖ్యంగా నాగచైతన్యతో కలిసి అతడి సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్స్ కావచ్చు, సక్సెస్ మీటింగ్స్ కావచ్చు, నాగచైతన్య సక్సెస్‌ని కూడా బాగా ఎంజాయ్ చేస్తూ ఆమె కనపడ్డ తీరు అందరిని ఆకట్టుకుంది. మరి పెళ్ళయి దాదాపు సంవత్సరం దాటిపోయింది. పోయిన ఏడాది డిసెంబర్‌లో పెళ్లి చేసుకున్న ఈ జంట సక్సెస్‌ఫుల్‌గా ఒక సంవత్సరాన్ని ముగించుకుంది. మరి ఇలాంటి నేపథ్యంలోనే ఎన్నో విషయాలు వెలుగులోకి వస్తుంటే రీసెంట్‌గా తన పెళ్ళైన సంవత్సరం తర్వాత సాధారణంగా ఆవిడ ఇచ్చిన ఇంటర్వ్యూస్‌లో, ఈ మధ్య కాలంలో ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో పెళ్లి అయ్యి ఒక సంవత్సరం దాటిపోయింది. ఇప్పుడు యాక్ట్రెస్‌గా, మోడల్‌గా మాత్రమే కాదు, ఒక పెద్ద కుటుంబానికి కోడలు మీరు. మరి పెళ్లి తర్వాత మీ జీవితంలో వచ్చిన మార్పులు ఏంటి? ఎలా ఉంది ఇప్పుడు మీ వ్యక్తిగత జీవితం? అసలు పెళ్లి గురించి మీరేమనుకున్నారు అని అడగ్గా ఆవిడిచ్చిన కొన్ని సమాధానాలు నెట్టింట్లో ఇప్పుడు ఇంకొకసారి ఆసక్తికరంగా మారాయి. ఇక శోభితా ధూళిపాడ అడిగిన ఆ ప్రశ్నకి ఆవిడిచ్చిన సమాధానాల్ని గనక గమనించినట్లయితే తాను చెప్పుకొస్తూ పెళ్ళైన తర్వాత అసలు సినిమాలు కానీ, షూటింగ్స్ కానీ ఇవేవీ పెట్టుకోకుండా హాయిగా రిలాక్స్ అవ్వాలి అనుకుందట. తన ఫ్యామిలీ మెంబర్స్‌తో కలిసి ముఖ్యంగా హైదరాబాద్‌లోనే తాను ఉండాలి అనుకుందట. నాగచైతన్యతో వాళ్ళిద్దరూ కలిసి రెనోవేట్ చేయించుకున్న కొత్త హౌస్‌లోనే తాను హాయిగా లైఫ్‌ని ఎంజాయ్ చేస్తూ, ముఖ్యంగా హైదరాబాద్ రోడ్లని ఎక్స్‌ప్లోర్ చేస్తూ, నాగచైతన్యతో మిగతా జీవితాన్నంతా గడిపేయాలని, కొంతకాలం పాటు కమిట్మెంట్స్ ఏవి పెట్టుకోకూడదు అని అనుకున్నప్పటికీ, తాను ముందే కమిట్ అవ్వడంతో సంవత్సరం కూడా ఎలా గడిచిపోయిందో అర్థం కాలేదు అని చెప్పింది. ఎంతో రిలాక్స్ అవుతూ హాయిగా టైమ్ స్పెండ్ చేయాలనుకున్న నాకు, నా సంవత్సరంలో చాలా రోజులు దూరంగానే చెన్నైలోనే గడిపాను. వరుస సినిమా షూటింగ్స్‌తో, మరోపక్క నా నా ఫోటో షూట్స్‌తో చాలా బిజీగా ఉండిపోయాను. మరి ఎప్పుడు కలుసుకున్నా, నేను చేయిని కలుసుకున్న సమయాలు ఎక్కడ అంటే ఎయిర్‌పోర్ట్‌లో అని చెప్పాల్సి ఉంటుంది అని కూడా చెప్పింది. పైగా మరి భార్యాభర్తలు ఇద్దరు ఇలా ఒకే ప్రొఫెషన్‌కి చెందిన వాళ్ళు 24 గంటలు ఎవరి ప్రొఫెషనల్ లైఫ్‌లో వాళ్ళు చాలా బిజీగా ఉంటే, మీ ఇద్దరు కలిసి గడుపుతున్నారని ఎలా అనుకుంటారు? మీరవి మిస్ అవ్వట్లేదా? అంటే ఆమె ఇచ్చిన సమాధానం అందరిని నోరెళ్ళబెట్టేలా చేసింది. మనకి నచ్చిన వాళ్ళు, మనకు నచ్చిన పని, మనకి నచ్చినట్లుగా చేసినట్లయితే ఎప్పుడు మనం వాళ్ళని మిస్ అవుతున్నట్టుగా అనిపించదు. అది ఏదైనా మన ఆలోచనలోనే ఉంటుంది. మనం ఏదనుకుంటే అదే జరుగుతుంది. అందుకే పెళ్ళైన తర్వాత ఇంత బిజీగా ఉంటానని నేను అనుకోలేదు. కానీ అంత బిజీగా ఉండాల్సి వచ్చింది. కానీ మేమిద్దరం కలిసి గడిపిన క్షణాలు మాత్రం మిగతావేవీ గుర్తుపెట్టుకోకుండా మా ఇద్దరి వరకే అన్నట్టుగా లైఫ్‌ని స్పెండ్ చేస్తూ ఎప్పుడు మిస్ అవ్వకుండా కలిసి ఉంటాము. తన ప్రొఫెషనల్ లైఫ్‌ని ఎంత బాగా బ్యాలెన్స్ చేస్తున్నాను అన్నట్లుగా. అలా మొత్తానికి పెళ్ళైన తర్వాత తన భర్త నాగచైతన్యతో తన జీవితం ఎలా ఉందో అంటూ ఆమె ఇచ్చిన సమాధానం ఇప్పుడు నెట్టింట్లో ఆసక్తికరంగా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని నొక్కడం మాత్రం మర్చిపోకండి.